ఏపీలో హృదయాన్ని ద్రవింపజేసే ఘటన. మృతదేహాన్ని చెత్తరిక్షాలో తరలించిన విషాదకరమైన సంఘటన. ప్రభుత్వాస్పత్రి దుస్థితిని తెలిపే దృశ్యం. మన్యం జిల్లాలో రాధమ్మ అనే వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ మృతదేహాన్ని గ్రామం తరలించడానికి ఆస్పత్రికి అంబులెన్స్ లేదు. ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించే స్థితి ఆ కుటుంబానికి లేదు. ఫలితంగా చెత్తరిక్షాలోనే మృతదేహం తరలించవలసి వచ్చింది. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా ఈ ఘటనను ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమిక సౌకర్యం కూడా ఎందుకు కల్పించలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. ఏవండోయ్, వీడియో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఏపీలో హృదయాన్ని ద్రవింపజేసే ఘటన. మృతదేహాన్ని చెత్తరిక్షాలో తరలించిన విషాదకరమైన సంఘటన. ప్రభుత్వాస్పత్రి దుస్థితిని తెలిపే దృశ్యం. మన్యం జిల్లాలో రాధమ్మ అనే వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ మృతదేహాన్ని గ్రామం తరలించడానికి ఆస్పత్రికి అంబులెన్స్ లేదు. ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించే స్థితి ఆ కుటుంబానికి లేదు. ఫలితంగా చెత్తరిక్షాలోనే మృతదేహం తరలించవలసి వచ్చింది. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా ఈ ఘటనను ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమిక సౌకర్యం కూడా ఎందుకు కల్పించలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. ఏవండోయ్, వీడియో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి.